హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మొక్కలు పెంచుకుందాం రాకి స్వాగతం అండి. చూడండి, ఈరోజు అయితే చూడండి ఈ మొక్క ఏంటో తెలుసు కదండి. బెండ చెట్టు అండి. చూడండి భలే ఉంది కదండి. బెండకాయలు చూడండి, ఎంత చెట్టు, చిన్న చెట్టుకి చక్కగా బెండకాయ వస్తుంది కదండి. భలే ఉంది కదండి. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి. చూడండి ఒక చెట్టుకి బెండ మొక్క చూడండి 3 వచ్చినాయి బెండకాయలు. వీళ్ళకి 2 వచ్చినాయి, చూసారా? ఇది చూడండి భలే ఉంది కదండి. భలే వచ్చింది చూడండి. ఇక్కడ చిగురు బెండకాయలు భలే ఉంది కదండి. మీరు కూడా ఒకసారి తెచ్చుకోండి. బెండకాయలు, బెండ విత్తనాలు తెచ్చుకుంటే చాలండి. మీరు అవి అలాగా ఒకసారి తెచ్చుకున్నారంటే అది మొక్క వేస్తాం కదండి, ఇలాగా ముదిరిపోతుందండి. బెండకాయ ముదిరిపోతే చూడండి ఇలా అయిపోతుందండి. చెట్టుకి అలా ఉంచాం అనుకోండి ఇలా తయారవుతుందండి. దీంట్లోని మనం విత్తనాలు ఉంటాయండి. ఈ మనం దాచుకొని మనం నెక్స్ట్ దానికి మనకి ఉపయోగించుకోవచ్చండి. ఓకే, చూడండి ఎన్ని విత్తనాలు వచ్చినాయో చూసారా? మీరు కూడా ఇలాగా ఒక బెండ మొక్కలను తెచ్చుకొని వేసుకోండి. ఒక కుండీలో వేసుకోండి, 2-3 కుండీల్లో కూడా వేసుకోండి. ఒక కుండీలో వేసుకుంటే మీకు తెలుస్తుంది కదండి ఎలా పెంచుకోవాలో. దాన్ని బట్టి మనం అలా పెంచుకుంటూ వెళ్తే మనకి ఎక్కువ బెండకాయలు వస్తాయి కదండి మనకి. చూడండి ఎలా ఈ దాచుకొని మళ్ళీ మనం అలాగా చూడండి ఇలాగే వేసానండి విత్తనం. చూడండి చిన్న మొక్క వచ్చింది చూడండి, ఇలా వేసేస్తానండి. చూడండి బెండకాయ మొక్క వచ్చింది చూడండి, చూసారా? మీరు కూడా పెంచుకోండి, ఎందుకంటే మన ఇంటి దగ్గర పెంచుకున్నవి మనకి ఆరోగ్యకరంగా ఉంటాయండి. చూసారా ఎంత బాగున్నాయో బెండ చెట్లు? మీరు కూడా తప్పకుండా పెంచుకోండి. ఎంత బాగుంది కదండి, చాలా బాగుంది. ఈ బెండకాయలను అయితే మనం వండుకున్నామంటే సూపర్ అదిరిపోతుందండి బాబు. మన బెండకాయ పులుసు అదిరిపోతుందండి. ఏ కూరలో వేసుకున్నా మనకి రుచిగా ఉంటాయండి మన ఇంట్లో పెంచుకున్నవి. మీరు కూడా తప్పకుండా ఇలాగా బెండకాయ చెట్లు పెంచుకోండి, ఎందుకంటే ఈ బెండకాయలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మెయిన్గా అయితే మన మెదడుకి చాలా మంచిదటండి. జ్ఞాపకశక్తి పెరగడానికి కూడా ఇది చాలా దోహదపడుతుందంటండి. వీటిని తినడం వల్ల మనకి జ్ఞాపకశక్తి పెరుగుతుందండి. పిల్లలకి తప్పకుండా ఇవ్వండి, మన ఆహారంలో తప్పకుండా భాగం చేయండి. అయితే అండి దీన్ని మనం ఎక్కువ ఫ్రైలు కాకుండా మన జిగురు పోకుండా వేపుడులు కాకుండా కూర పులుసుల్లా చేసుకుంటే దాని ఒక విలువలు పోషకాలు మనకి బాగా అందుతుందండి. మీరందరూ కూడా ఇలా చేయండి. అంతేకాకుండా షుగర్, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందంటండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తుందంటండి. ఇవి తినడం వల్ల డయాబెటీస్ తగ్గే అవకాశం ఉంటుందండి. తప్పకుండా ఎముకలకి మంచిది అంటారు కదండి. విటమిన్ K కూడా ఉంటుందంటండి మనకి. ఓకేనండి, రోగనిరోధక శక్తి కూడా మనకి చేకూరుస్తుందంటండి. తప్పకుండా మీరందరూ కూడా బెండకాయలను ఎలాగ మన ఆహారంలో మనం భాగం చేసుకోండి. మన స్కిన్కి కూడా మంచిదటండి. ఈ బెండకాయలు తినడం వల్ల మన చర్మానికి కూడా ఉపయోగం అంటండి. మన కళ్ళకు కూడా మంచిదంటండి. మీరు కూడా తప్పకుండా తినండి. బాగుందో? మీరు కూడా పెంచుకోండి ఇలాగే.